అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈసారి అయితే మా ఇంట్లో వరలక్ష్మి పూజను నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. తక్కువ టైంలోనే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పూజ సింపుల్గా చేసేసుకున్నాను ఎలా అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించేస్తున్నాను. ఇయర్ వరలక్ష్మి రోజు అయితే నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మా అమ్మాయి నాకు తోడుగా లేదని చెప్పేసి నిజంగా చాలా బాధగా ఉంది. ప్రతి వరలక్ష్మి పండగకి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది నా బంగారు తల్లి. ఇయర్ వచ్చేసి లేదని చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం మా ఇంట్లో పిల్లలు ఎవ్వరూ లేకుండా మేమిద్దరమే ఇలా పండగ ప్రిపేర్ చేసుకున్నాము. కాబట్టి అంత హ్యాపీగా లేదనమాట. కానీ అమ్మవారి అంటే చాలా ఇష్టం నాకు. కాబట్టి పూజ కంపల్సరీ చేయాలని చెప్పేసి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా మంది అయితే 9 రకాల నైవేద్యాలు పెట్టాలి, 11 పెట్టాలి అని ఇలా భయపెట్టిస్తుంటారండి. ఇలా ఎక్కడ ఏ రూలు లేదు. అమ్మవారికి ప్రీతికరమైంది ఒక్క నైవేద్యం పెట్టిన అమ్మ ఎంతో సంతోషిస్తుంది. ముందు రోజే కొన్ని చిన్న చిన్న పనులు చేసుకున్నారనుకోండి, పండుగ రోజు చాలా ఈజీ అయిపోతుంది. ఒక బౌల్లో వచ్చేసి శనగలు, ఇంకొక బౌల్లో బియ్యము, మినపప్పు నానబెట్టేశానండి బూరెలకు. అలాగే స్టవ్ గట్టు అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మార్నింగ్ లేవగానే చాలా ఈజీగా ఉంటుంది పని చేసుకోవడానికి. మార్నింగ్ లేవగానే ఇల్లు శుభ్రం చేసేసుకొని తర్వాత స్నానం చేసేసి స్టవ్కి వచ్చేసి పసుపు కుంకుమలతో అలంకరించేసుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడు వంట చేసినా ఇలాంటి పండుగలప్పుడు కంపల్సరిగా ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కారం చేసుకొని వంట స్టార్ట్ చేశారనుకోండి, చాలా శుభం అన్నమాట. ఓపిక ఉంటే డైలీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇలా అన్ని బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకోవాలి. నేనైతే ఉదయం 3 గంటలకే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే త్వరగా అవ్వాలి, ఆఫీస్కి వెళ్తారు మా వారు 9:30కి. ఈలోగా మనకి నైవేద్యాలు పూజ అంతా అయిపోయి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే అక్కడికి మనకి సంపూర్ణంగా అయిపోతుంది. నేనైతే ఫస్ట్ పప్పు ఉడికించడానికి గిన్నె పెట్టేసి స్టవ్ మీద నమస్కారం చేసేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ నానబెట్టిన శనగలు, బియ్యం కూడా బాగా చక్కగా నానిపోయి ఉన్నాయండి. నైట్ శనగలు నానబెట్టినప్పుడు వాటర్ వేసి ఉంటాం కదండి, మార్నింగ్ వచ్చేసి అవన్నీ వంపేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, శనగలు వాసన రాకుండా ఉంటాయి. ఇలా నీళ్లు కాగిన తర్వాత ఇక్కడ పప్పు వేసేసి ఉడికిస్తున్నాను. ఈ పప్పు వేసిన తర్వాత పొంగకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశారనుకోండి, పొంగు రాదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పును బాగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకుండా 80% మాత్రమే ఉడికించుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ కందిపప్పే వాడతానండి. మీకు ఇంతకుముందు కూడా నేను ఓలిగా ప్రిపేర్ చేసినప్పుడు చూపించాను. నేను శనగపప్పు లేకుండా ఎప్పుడు కూడా కందిపప్పే వాడతాను. పప్పు ఉడికే లోపు మనం ఇక్కడ ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం, మినపప్పుని మిక్సీలో వేసేసుకొని కొంచెం బరకగా ఇలా మిక్సీ వేసేసుకున్నారనుకోండి, బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తాను. పిండి మాత్రం ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. మన దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉంటే బూరెలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ పిండి రుబ్బుకునే లోపు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకొని నీళ్ళంతా పోయిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇందులోకి బెల్లం యాడ్ చేసి మనము ఉడికించుకోవాలి. వంట చేసేటప్పుడు పాత్రలు కూడా ఎక్కువ పడకుండా చూసుకోవాలి. ఇలా పప్పు అంతా గిన్నెలోకి వేసేసాను. ఒకసారి వంట చేసుకుంటూ దేవుడి పాత్రలు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా పప్పు వేసాం కదా, ఇందులోకి నేనైతే 1.5 గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఇలా మెత్తగా దంచి యాడ్ చేసుకున్నారనుకోండి, తొందరగా మెల్ట్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెడితే కింద అడుగంటుతుంది. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు వంపేసిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్తో రసం చేశారనుకోండి చాలా బాగుంటుంది. నేను ఓలిగా ప్రిపేర్ చేసినప్పుడు చూపించాను క్లారిటీగా ఈ రసం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. ఇవి నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఇందులోకి కొద్దిగా చింతపండు, ఒక టమోటా వేసేసామనుకోండి మెత్తగా నానిపోతాయి ఆ వేడికి. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను. ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది వంట. చూడండి, బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. ఇక్కడ ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక వెడల్పాటి ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా చల్లారుతుంది. చల్లారడం కోసం నేనైతే ఫ్యాన్ కింద పెట్టేశాను, చాలా ఫాస్ట్గా చల్లారిపోతుందని చెప్పేసి. మిక్సీ జార్లోకి ఇలా కొద్దిగా వేసుకుంటే పూర్ణం బాగా మెత్తగా వస్తుంది. ఎక్కువ వేసేయకండి, ఇలా కొద్దిగా మాత్రమే వేసుకొని యాడ్ చేసుకోండి. చూసారా ఎంత మెత్తగా వచ్చింది పూర్ణము. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇవి మనకి ఇలా అంటే ఇలా బాల్ లాగా వచ్చేసింది అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు.
ఇలా కొద్దిగా వేసుకుంటూ పూర్ణం అంతా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రసం ప్రిపేర్ చేసేసుకుందాము. ఇవంతా మెత్తగా నానిపోయాయండి. మనం పూర్ణం వేసుకునే లోపు చేత్తోటి ఇలా బాగా స్మాష్ చేశారనుకోండి టమోటాలు మెత్తబడిపోతాయి. బాగా పండిన వేసాం కాబట్టి తొందరగా మెత్తబడిపోతాయి. ఇలా చేత్తోటి బాగా నలిపేసి ఈ టమోటాలు ఉంటుంది కదండి, మొదట్లో కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అదిను చింతపండు అంతా కూడా తీసేసుకోవాలి సైడ్కి. తర్వాత ఇందులోకి రసంకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను, ఇంకా జార్లో కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి అలాగే ప్యాకెట్తోనే వేసేసాను. హడావిడికి కదా పండగ అంటే మార్నింగు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పూర్ణం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్ణం ఉండలు లేకుండా అందులో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చారుకి తాలింపు పెట్టుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. రసం ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. పండగలప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు మీరు తాలింపు కోసం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడెక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకొని ఇందులోకి వెల్లుల్లి ఒక 5-6 ఇలా కచ్చా పచ్చగా దంచి యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రసాన్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ రసం యాడ్ చేసుకోవాలి. రసం యాడ్ చేసేటప్పుడు ఒకసారి గరిటెతోటి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. తాలింపు వేస్తుంటేనే ఫ్లేవర్ అదిరిపోతుంది. అసలు నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇలా ఓలిగ చారు అంటాం మేమైతే దీన్ని. ఓలిగ చారు అంటే చాలా పిల్లలకి ఎంత ఇష్టమో, అసలు చాలా బాగా తింటారు ఆ రోజు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ రసం ఉడికేలోగా ఇక్కడ పులిహోరకి మనం ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నామండి. దాన్ని మనము నిమ్మకాయ పులిహోర అంటారు, మా సైడ్ అయితే చిత్రాన్నం అంటారు. దీనికోసం టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, కొద్దిగా చిన్న అల్లం ముక్క, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రసం కూడా పొంగు వచ్చేసిందండి. ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. నిమ్మకాయ పులిహోర లేదా చిత్రాన్నం అంటానని చెప్పాను కదా. చిత్రాన్నం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకొని శనగపప్పు అలాగే పల్లీలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు కరకరలాడుతూ. ఈ ప్రసాదాలన్నీ చేసేటప్పుడు లక్ష్మీదేవి పాటలు పెట్టుకొని ఇలా వింటూ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత హాయిగా ఉంటుంది తెలుసా మనసుకి ఉదయాన్నే. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత మనం రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా పసుపు, కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా మాడిపోతుంది పచ్చిమిర్చి అంతా కూడా. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది. పులిహోర కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఇలా మెదగకుండా ఒక్కొక్కసారి ఇలా ఉంటాయి కదా, ఇలాంటివంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చిత్రాన్నంలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది ఉన్నాయా ఎక్కడైనా పచ్చిమిర్చి, ఒక్కొక్కసారి అదే పనిగా వేయమంటుంది కూడా కొన్ని. తనకి చాలా ఇష్టము. ఈ పోపు అంతా వేగేలోపు నేను ముందే రైస్ని వచ్చేసి ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టేశాను ఫ్యాన్ కింద, చల్లారుతుందని. రైస్ కూడా బాగా చల్లారిపోయింది. రైస్ ఒకసారి ఎక్కువగా చేసేస్తే మార్నింగ్ మనము 3 రకాల ప్రసాదాలు ఒకేసారి ప్రిపేర్ చేయొచ్చండి. ఫస్ట్ అయితే ఇలా పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. విత్తనాలు లేకోకుండా ఇలా జ్యూస్ పిండేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోండి, లేదంటే కొంచెం చేదు వచ్చేస్తుంది. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసేసుకొని తర్వాత ఇలా పోపు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం వేసినటువంటి పల్లీలు అన్నీ కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయి ఎన్నింటి ఇలాంటి చిన్న పనులన్నీ తనే చేసేది. ఇలా ఏవైనా మనం చేస్తూ ఉంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇలా చేసేవారు కదా, అలా చేసేవారు కదా అని ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి కదండి. మీ ఇంట్లో మీకు కూడా ఇలాగే గుర్తొస్తుంటారా? పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మనం పనులు చేసుకుంటూ ఉంటే. ఒకేసారి రైస్ ఎక్కువగా ప్రిపేర్ చేశారనుకోండి, ఇలా పులిహోర, పరవాన్నము, దద్దోజనము 3 ప్రసాదాలు కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పులిహోర ప్రిపేర్ చేసేసి కలిపి ప్రసాదంగా ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. పులిహోర రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పరవాన్నం ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్గా
పాలు పెట్టేసుకొని స్టవ్ మీద పాలు కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. దీనికోసం నేను మళ్ళీ సపరేట్గా రైస్ ఏమీ ప్రిపేర్ చేయను, ముందుగా చేసిన రైసే యాడ్ చేసేసుకుంటాను. ఈ రైస్ కొంచెం బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసేసుకుంటాను. ప్రసాదం కదండి, కొద్దిగానే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువగా ప్రిపేర్ చేస్తే ప్రసాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినలేం కూడా, మళ్ళీ వేస్ట్ అవ్వకూడదండి ప్రసాదాలు. ఈ బెల్లం అంతా కరిగేలోపు టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ పిండినంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పూర్ణం కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని మనము పూర్ణాలు వేసేసుకుందాము. ఇంకొక స్టవ్ మీద పూర్ణం ఇలా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిలో వేసేసుకొని అటు ఇటు దొర్లించాలండి. స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు, నాకు స్పూన్ కంటే చేత్తోనే కన్వీనియంట్ అనిపిస్తుంది. ఇలా చేత్తో పూర్ణంని ఇలా దొర్లించేసి పిండి బాగా అంటుకునేలా చేసుకోవాలి. మనం ఈ పిండి ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈలోగా బాగా నానిపోయి ఉంటుంది. ఇలా పిండి బాగా కోట్ అయిన తర్వాత కాగుతున్నటువంటి ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కసారి మరి చేత్తో పైన అలా కవర్ చేసేసుకోండి, ఎందుకంటే మన ఫింగర్ టచ్ అయిన చోట పిండి పోయి ఉంటుంది కదా, అక్కడ అలా చేత్తోటే మనం కొంచెం అలా అన్నామనుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ అయిపోతుంది. అప్పుడు మనకి బూరెలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ బూరెలు వేసేసుకున్నాం కదా, ఇక్కడ మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి యాడ్ చేసేసుకున్నాను. ఇటువైపు బూరెలు వేసేసుకుంటే ఇటువైపు పరమాన్నం ప్రిపేర్ చేసేసుకున్నాము. టైం వేస్ట్ చేయకుండా ఇలా వెంటనే ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. బూరెలు అయిపోయిన తర్వాత ఇక్కడ దద్దోజనం కూడా ప్రిపేర్ చేసేసాను, పోపు పెట్టేసాను. పోపులో కొంచెం కాజులు ఎక్కువగా వేసుకుంటానండి, నాకు చాలా ఇష్టం ఇలా వేసుకుంటే. దద్దోజనం కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే చూసారండి 3 ప్రసాదాలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మనకి గ్యాప్ లేకుండా ఇలా 2 స్టవ్ల మీద ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ప్రసాదాలన్నీ చాలా తొందరగా అయిపోతాయి. చిత్రాన్నం వేసిన గిన్నెలోనే ఇలా శనగలు కూడా పోపు పెట్టేశాను. చాలా సింపుల్గా తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ప్రసాదాలన్నీ రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసి దేవునికి అలంకరించుకుంటున్నాను. పీటను ఫస్ట్ శుభ్రం చేసేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాసేసుకోవాలి. మనం వంట అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి వచ్చామనుకోండి ఒక టెన్షన్ ఉండదు. తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసి ప్రశాంతంగా ఇలా పూజ చేసుకోవచ్చు. నేను ప్రతి ఇయర్ ముందు రోజే కొద్దిగా అలంకరణ చేసి పెట్టుకునేదానండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఈసారి అలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏమీ చేయట్లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ లేచి ఇలా అన్ని పనులు ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోయాయి కూడా. 1 అవర్లో నా ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రసాదాలన్నీ పక్కన పెట్టేసుకొని రెడీగా ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ అలంకరించుకుంటున్నాను. ఇక్కడ గ్యాప్ లేకుండా పీటకి పసుపు అంతా రాసిన తర్వాత అష్టదళ పద్మం యాడ్ చేసుకోవాలి. ఈ ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండితో యాడ్ చేసుకుంటే మంచిదండి. నేనైతే అమ్మవారి పాటలు వినుకుంటూ పూజ చేసుకుంటున్నాను. అలంకరణ చేసేంతవరకు పాటలు పెట్టుకునే ఉంటాను. మళ్ళీ పూజ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా టీవీ ఆఫ్ చేసి అప్పుడు నేను పూజలో నిమగ్నం అయిపోతాను. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలు కూడా అలంకరించేసి దీనిపైన నూతన వస్త్రం ఏదైనా వేసి అప్పుడు అమ్మవారి కలశం పెట్టి శారీ కట్టించి అలంకరించుకోవాలి. ఇదంతా నాకు వీడియో తీయడం కుదరలేదు కాబట్టి తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా అలంకరించుకున్నానండి. ఇంటి దేవునికి ఫస్ట్ పూజ చేసేసి తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ గణపతి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ పూజ అయితే స్టార్ట్ చేశాను. లక్ష్మీదేవికి అభిషేకము అన్నీ కూడా ఇలా చిన్న ప్లేట్లో లక్ష్మీదేవి విగ్రహం పెట్టేసి అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా ఇందులోనే చేసేసుకుంటాను. ఇక్కడైతే అమ్మవారికి పంచామృతాలతో పూజ చేసుకుంటున్నాను. పంచామృతాలతో చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటే వేసుకుంటూ చేస్తారంట. నేనైతే అన్నీ ఒకేసారి కలిపేస్తానండి. పంచామృతాలన్నీ ఒక పాత్రలో కలిపేసి అన్నీ వేసుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటాను. పంచామృతాలు అభిషేకించిన తర్వాత శుద్ధ జలంతో అభిషేకించాలండి. శుద్ధ జలంతో అభిషేకించిన తర్వాత అమ్మవారికి అప్పుడు మనము అష్టోత్తరము అవన్నీ కూడా చేసుకోవాలి. శుద్ధోదక స్నానం అయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులతో అలంకరించేసి అప్పుడు అర్చనలు చేసుకోవాలి. శుద్ధోదక స్నానం అయిన తర్వాత నేనైతే అక్షింతలతో అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను.
అమ్మవారికి ఇలా అక్షింతలతో అర్చించుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళిని ఇలా కుంకుమతో అర్చన చేసుకున్నాను. ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత ఈ కుంకుమను మనం ధరిస్తే చాలా మంచిది. మన ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాలి. అంతేకాకుండా మనకి సాయంత్రము మన ఇంటికి ముత్తైదువులు వస్తారు కదా తాంబూలం తీసుకోవడానికి, వాళ్ళకు కూడా పెట్టాలండి. చాలా మంచిది. ఇలా మనము అష్టోత్తరాలతో పూజ చేసుకున్న కుంకుమను ధరిస్తే చాలా మంచిది. ఇలా అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు అన్నీ అయిన తర్వాత తోరణం కట్టుకోవాలి. ఈ తోరణం ఎలా కట్టుకోవాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. మీరు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు బుక్ తీసుకుంటారు కదా, ఆ బుక్లోనే ఇచ్చింటారండి. ఫస్ట్ మీరు అన్నీ చదువుకోవాలి. ఒకసారి చదువుకున్న తర్వాత వ్రతం చేయడానికి కూర్చుంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదా హడావిడిగా అప్పటికప్పుడు బుక్ తీసుకొని కూర్చుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పూజ చేయడానికి ముందు రోజే మనం ఒకసారి అంతా బాగా చదువుకోవాలి. ఈ తోరణం ప్రిపేర్ చేసుకోవడానికి 9 పోగుల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసేసి 9 ముడులు వేయాలి. ఒక్కొక్క ముడి వేసేటప్పుడు కూడా ఒక్కొక్క మంత్రం చెప్పాలి. ఇవన్నీ కూడా బుక్లో డీటెయిల్గా ఇచ్చింటారండి. అన్నీ చదువుకుంటూ అలా చేసేసుకొని తోరణం కట్టుకోవాలి. తోరణం ధరించిన తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలి. పూజ అంతా ముగిసిన తర్వాత తప్పకుండా భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలి. చాలా మంచిది. నేనైతే ఈసారి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. ఎక్కువ డెకరేషన్లు ఏమీ చేయకుండా చాలా సింపుల్గా చేసుకున్నాను. కానీ మనసుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా సింపుల్గా పూజ చేసుకున్నా కూడా ఎలా పూజ చేసుకున్నామనేది కాదు, అమ్మవారికి ఎంత మనసారా మనము పూజ చేసామనేది చాలా ముఖ్యము. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనుకోకుండా ఇలా మనకి ఉన్నంతలో ఎంత మనసారా పూజ చేస్తే అంత మంచిది. నైవేద్యాలు కూడా అలాగే చేయాలని ఇలాగే చేయాలని రూల్ ఏమీ ఉండదు. అమ్మవారికి ఇష్టమైనది ఒక్క నైవేద్యం చేసినా చాలండి, అమ్మవారికి చేరుతుంది. ఇలా మీకు తోచిన విధంగా ప్రిపేర్ చేసుకొని నైవేద్యాలన్నీ కూడా అమ్మవారిని పూజించుకొని ముత్తైదువులకి ఇలా తాంబూలం ఇచ్చారనుకోండి, చాలా మంచిది. వారి ఆశీర్వాదాలు కూడా మనకి చాలా మంచిది. ఎంత సింపుల్గా చేసుకున్నా అమ్మవారు నిజంగా ఆ రోజు చూడడానికి ఎంత కలగా ఉంటారు కదండి. పూజ చేసిన తర్వాత అయితే నేను కాసేపు ఇలాగే అమ్మవారిని చూస్తూ కూర్చుంటాను. అమ్మవారి ఫేసు అంత అందంగా చిరునవ్వుగా కనిపిస్తూ ఉంటుంది. మనల్ని ఆశీర్వదించినట్టుగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత అలాగే అమ్మవారిని చూస్తూ కూర్చుంటే. ముత్తైదువులందరికీ కూడా అన్ని పండగల కంటే ఈ వరమహాలక్ష్మి పండగ అంటే చాలా ఇష్టం కూడా. నాకు కూడా అంతే అండి. ఈ పండగ అంటే చాలా చాలా ఇష్టము. అమ్మవారిని అలా చూస్తూ ఉంటే నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది అమ్మవారు. ఈ పండగ మాత్రం ఎలా చేసినా, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసినా కూడా అమ్మవారు మాత్రం చాలా అందంగా కనిపిస్తారు. అమ్మవారు కదా, ఆ మాత్రం అందం లేకపోతే ఎలాగండి. అమ్మవారు నిజంగా మనకి ఈ పండగ రోజు అందరినీ కూడా ఎలా చేసినా కూడా ఆశీర్వాదాలు అందరికీ సమానంగా ఉంటాయి. బాగా ఆర్భాటంగా చేస్తే ఎక్కువ ఆశీర్వాదాలు, తక్కువగా చేస్తే తక్కువ ఆశీర్వాదాలు అలా ఏమీ ఉండవు. మనం మనసారా ఎంత అమ్మవారిని పూజించామో అనేదే ముఖ్యము. నేనైతే సింపుల్గా ఈసారి ఇలా పూజ చేసుకున్నాను. మనసుకి మాత్రం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు లేరన్న ఒక బాధ తప్ప పూజ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త ఏరియా కదా, ఎక్కువ మంది పరిచయం లేరు. ఈసారి మాత్రం ఒక 5 మందికి మాత్రమే తాంబూలం ఇచ్చుకున్నాను. విజయవాడలో ఉన్నప్పుడైతే చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. పండగ వచ్చిందంటే ఒక వారం ముందు నుండి షాపింగ్లు అన్నీ బాగా తిరిగే వాళ్ళము. కావాల్సినవన్నీ తెచ్చుకొని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాము. లాస్ట్ ఇయర్ ఒక వీడియో కూడా చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి షాపింగ్ వెళ్ళి అన్నీ చూపించాను కదా, అలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈసారి ఇంకా ఇక్కడ కొత్త కాబట్టి కొంతమంది మాత్రమే పరిచయం అయ్యారు ఇక్కడ అపార్ట్మెంట్లో, వాళ్ళకి మాత్రమే తాంబూలాలు ఇచ్చుకున్నాను. ఇంతే అండి ఈ సంవత్సరం నా వరమహాలక్ష్మి చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. మనసుకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా నైవేద్యాలు ఎక్కువ పెట్టాలి, ఎంత శ్రమ పడాలి అనకుండా ఇలా చాలా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరము నేను వరమహాలక్ష్మిని సపరేట్గా పెట్టేదాన్నండి. ఈసారి అలా ప్లేస్ కుదరలేదు కాబట్టి ఇలా దేవుడి దగ్గరే పెట్టేసుకున్నాను. మామూలుగా ఇంటి దేవుణ్ణి పూజించుకొని ఇలా అమ్మవారిని పెట్టేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగు నాతో కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. చూశారు కదండి, చాలా తక్కువ టైంలోనే ఎన్ని రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లాన్డ్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా చాలా ఫాస్ట్గా ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
అంతే అండి, ఈసారి వరమహాలక్ష్మి అయితే నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నప్పటికీ చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకు పూజ చేసుకుంటేనే మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారో నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.